జస్ట్ ఆస్కింగ్ అంటూనే జగడానికి లాగుతున్నట్లు ఉంది ప్రకాష్ రాజ్ పరిస్థితి. ఒక్కో టైంలో ఒక్కో ఇష్యూపై మాట్లాడే ప్రకాష్ రాజ్పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పవర్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఇష్యూనే నడుస్తుంది. సినిమాలో అయితే హీరో వర్సెస్ విలన్ అని అనుకోవచ్చు, కానీ రియల్ లైఫ్లో రియల్ క్యారెక్టర్స్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సినిమా టైంలో వీరిద్దరు కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం చూసుకుంటాం. అలాగే పాలిటిక్స్లో కూడా ఒకరికొకరు కామెంట్స్ చేసుకోవడాన్ని కూడా చూసాం. తాజాగా తిరుమల లడ్డు వివాదంపై వీరిద్దరి మధ్య రచ్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కౌంటర్ ఇస్తే అదే రేంజ్లో ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. టాలీవుడ్లో కూడా వీరిద్దరి గురించి చర్చ సాగుతుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. అలాగే హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమా వాళ్ళు అస్సలు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే సహించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు కౌంటర్ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అసలు ఆయనకు సంబంధం లేని అంశాల్లో ఎందుకు మాట్లాడుతున్నాడని, ప్రకాష్ రాజ్పై తనకు గౌరవం ఉందని, కానీ సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ చేసిన కామెంట్స్కి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కౌంటర్ కూడా ఇచ్చారు. తానిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉండడం వల్ల బదులు ఇవ్వలేకపోతున్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తానని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ 30 వరకు ఆగలేదు. ట్విట్టర్లో మాటల యుద్ధాన్ని కూడా ఆపలేదు. జస్ట్ ఆస్కింగ్ అంటూనే చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఎందుకో అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత మళ్ళీ మరో ట్వీట్లో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ ఇండైరెక్ట్గా పవర్ని టార్గెట్ చేశారని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ తగ్గడం లేదు. నేను మొనార్క్ని అనే టైప్లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. వెనక్కి తగ్గకపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక కామెంట్స్ వస్తున్నా, సెటైర్లు వేస్తున్నా, పవన్ ఫ్యాన్స్ తిడుతున్నా, కౌంటర్లు వేస్తున్నా ప్రకాష్ రాజ్ మాత్రం తగ్గడం లేదు. మళ్ళీ ఆయన ఇంకో ట్వీట్ చేశారు. అది కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూనే, మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా, జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. ఇలా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూనే జగడానికి వస్తున్నారని, ఇక చూస్తూ ఊరుకోమని పవన్ ఫ్యాన్స్ సైతం వార్నింగ్ ఇస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ ఇకనైనా తగ్గుతాడా, లేక తగు పెట్టుకుంటూనే ఉంటాడా అనేది ఎంతవరకు వెళ్తుందో తెలియడం లేదు. ఇంతకీ ప్రకాష్ రాజ్ ప్రజల కోసం మాట్లాడుతున్నాడా, లేక పవన్ పై కోపంతో పగ తీర్చుకునేందుకు మాట్లాడుతున్నాడా, జస్ట్ ఆస్కింగ్.